అంటే సినిమా షూటింగ్‌లకి వాళ్ళు ఇస్తారు కదా! వాళ్ళు ఇస్తారంటే షైనీగా ఉండాలంటే. లేకపోతే జనరల్‌గా బొట్టు పెట్టినప్పుడు అదేంటి మంచి మనసుల్లో పంచదార వేస్తుంది చూసారా? ఆ టైంలో అంతా అమ్మసేరే అంతే. నాకు గాజులు ఎప్పుడు తీయదు అంతే. అంటే ఈ విధవ ఇది బొట్టు లేకుండా ఉంటుంది అలాంటప్పుడు తీసి దాచేదేమో కానీ ఏమీ లేదు. అప్పటికీ ఆ గాజులు ఏమైనా ఉంటే నా జేబులో పెట్టి జేబుకు పిన్నేసేది. జేబులో పెట్టి జేబుకు పిన్నేసేది. పైగా ఇక్కడ జేబులు కుట్టించేది మాకు చిన్నప్పుడే. అదేదో టికెట్ ప్యాకెట్ అని అంటారు, మాకు పెద్ద జేబులే కుట్టించేది. ఏమైనా ఉంటే దాంట్లో వేసేది. నేను అక్కడే ఉంటాను కదా అందుకని. అవును, కాపలా అంటే మీకు మీ దగ్గర ఉంటే భద్రంగా ఉంటాయి. భద్రంగా నేను ఒక చోట కూర్చుంటే ఎక్కడికి వెళ్ళను కదా, ఇటో అటో వెళ్తాను. కానీ పైగా అందరూ అమ్మకి తెలిసిన వాళ్ళు, ఈవెన్ లైట్ బాయ్స్ చిన్నవాళ్ళు అందరూ అమ్మకి తెలిసిన వాళ్ళే, అమ్మ దగ్గర తిన్నవాళ్ళే. అందుకని ఎవ్వరు ఏమీ చేయరు. అది ఆవిడే కొన్ని డబ్బులు వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా ఎవరైనా క్యాష్ ఇస్తారు, కొంతమంది క్యాష్ ఇస్తారుగా, ఆ క్యాష్ పట్టుకుని నల్లి చిన్నస్వామి చెట్టి ఉన్నాడు కదా, నల్లి సిల్క్స్, అక్కడికి వెళ్ళి మామూలు ఆర్డినరీ చీరలు ఉంటాయి చూసారా, అవి తొందరగా కొనేసేది. 6, 8, 10 డబ్బులు పెట్టి. పక్కనే టీవీ జ్యువెలరీ ఉండేది టీ నగర్లో, పనగల పార్క్ ఎదురుగుండా. అక్కడ ఈ తాళి బొట్టులు చిన్నవి చిన్న గొలుసులు ఉంగరాలు అలాంటివి కొని పెట్టేది. ఎప్పుడైనా ఎవరికైనా పెళ్ళిళ్ళు కావాలంటే అది ఇచ్చేసేది. అలాగే చిన్నపిల్లలకి మన కేసరీ స్కూల్లో సాధ్యమంతకు చాలామందికి ఆవిడ ఫీజులు ఆవిడే కట్టేది. ఎవరికైనా చాలామంది పుస్తకాలు కొనడం కానీ ఫీజులు కట్టడం అవి నాకు కూడా అలవాటైంది. పైగా నేను ఆ సాయి ఆర్గనైజేషన్లో ఉందని ఆర్గనైజేషన్ ద్వారా నేను చేస్తూ ఉంటాను. అడాప్టింగ్ చిల్డ్రన్స్ అంటారు, ఎడ్యుకేషనల్ అడాప్టింగ్ చిల్డ్రన్స్. ఎంత గొప్ప జీవితం సార్. అమ్మగారు చీర ఏమన్నా ఉందా సార్? చాలా కాలం ఇది కట్టింది, ఇప్పుడు లేదు ప్రస్తుతం. ఒకటి కూడా లేదు సార్? అక్కడికి లేదు, చాలా కాలం తనే కట్టేది. అమ్మగారి జ్ఞాపకం అంటేనే సూర్యకాంతం గారి. అసలు మా అమ్మాయి దగ్గర ఉందేమో ఒక చీర కట్ చేసి, ఇప్పటికీ ఉందనుకుంటా కదా, పాప దగ్గర ఉంది. ఒక చీరని కట్ చేసి రెండు చుడిదార్లు కుట్టించుకుంది. అలా అలా ఉండిపోవాలని. అంటే మా డాక్టర్కి మా మదర్ అంటే చాలా చాలా ఇష్టం. అంటే వీళ్ళిద్దరు చిన్నప్పుడు పుట్టినప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి, కుర్చీలో కూర్చోబెట్టేవారు కాదు, టేబుల్ మీద కూర్చోబెట్టి అన్నం తినిపించేది ఆవిడ. అందుకని మా డాక్టర్కి చాలా బాగా ఇష్టం. ఆ పుస్తకంలో తన వ్యాసం రాసింది, బాగా రాసింది. మామూలుగా అరచేతిని అడ్డు పెట్టుకుని సూర్యకాంతిని ఆపద్దు అని అంటారు కదా డైలాగ్. సో నాకు పేరు పెట్టేసుకుని, చూడండి అరచేతిని అడ్డు పెట్టుకుని సూర్యకాంతాన్ని ఆపలేరు అని అనుకుంటూ ఉంటాం మా ఆఫీసు. అలాగా ఆవిడ పేరు ఎవరు పెట్టుకోలేదు ఏమిటో తర్వాత సినిమా ఇండస్ట్రీలో. సినిమా ఇండస్ట్రీలో పెట్టుకోవాలి, బయట మా బంధువుల్లో కొంతమంది పెట్టుకో, 2-3 పెట్టుకున్నారు సూర్యకాంత్. ఒరిజినల్ పేరు ఇప్పటికీ ఆ పేరుతోనే ఉన్నారు వాళ్ళు. కాదు, అమ్మగారి పేరు ఒరిజినల్ పేరు సూర్యకాంత్, మార్చుకోలేదు. సో పూర్వం సార్ తన చిన్నప్పటి విశేషాలు చెప్పినప్పుడు నాటకాలు అవి రంగస్థల ప్రవేశం అవన్నీ చెప్పేవారు. ఇప్పుడు కాకినాడలో ఆవిడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లోంచి వచ్చారు వీళ్ళు. అంజలిదేవి గారు అవనండి, ఆదినారాయణరావు గారు, ఎస్వి రంగారావు గారు, రావు గోపాలరావు గారు, అమ్మ, ఇంకా ఇద్దరు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కాకినాడలో ఉండే దంటు కళాక్షేత్రం అని ఉంటుంది, అదే యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్. అందులో వీళ్ళందరూ ఒక విధంగా, ఇప్పుడు మీరు ఫిల్మ్ కాలేజెస్ ఏవో ఉన్నాయి కదా, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్, కంపేర్ చేస్తే అది ఒక పెద్ద నాటక రంగం. అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి వచ్చింది, అక్కడ నేర్చుకున్న వాళ్ళు వీళ్ళందరూ. ఆ పేరుకి ఇప్పటికీ నేను కాకినాడ చేస్తే అక్కడే చేయాలని కోరిక నాకు, ఎందుకంటే ఆ ఏరియాలో ఉంది, ఇంకా ప్రస్తుతం ఉంది అది, స్టిల్ ఇట్ ఇస్ రన్నింగ్. వాళ్ళకి ఒక మినీ థియేటర్లా ఉంటుందన్నమాట లోపల, నాటక రంగం, ఎయిర్ కండిషనే బాగుంటుంది, అక్కడే చేయాలన్న కోరిక. ఆయన ఒప్పుకుంటే, దంటు భాస్కర్రావు గారు ఉన్నారు, వాళ్ళ మనవడు అనమాట, ఆయన వస్తే అక్కడే చేయాలని కోరిక. చూద్దాం, అక్టోబర్లో అనుకుంటున్నాం. తప్పకుండా జరగాలి మంచి కార్యక్రమాలు. అలాగే మనకి ఈయన చెయ్యొద్దన్నారు ఎవరు, మురళీమోహన్ గారు, మెడ్రాస్లో చేయొద్దు, సినిమా పరిశ్రమ హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో చేయాలన్నారు. నేను ఒకటి అన్నాను, ఇక్కడ వెంకయ్య నాయుడు గారిని పిలిచానండి, 2 జడ్జీలను పిలిచాను, పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచాను, పైగా అమ్మ కెరీర్ ఇక్కడే డెవలప్ అయింది. నా ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చుకున్నాను ఆయనతో, కానీ ఆయన అక్కడే చేయాలని పట్టుబట్టారు, కానీ కుదరలేదు. నాకు ఇక్కడే స్టార్ట్ చేశాను, ఇక్కడే ఎండ్ చేశాను. ఆయన అన్నాడు ఫినిషింగ్ కావాలంటే నెక్స్ట్ అక్టోబర్లో హైదరాబాద్లో చేద్దామని అన్నారు. ఆ మాట ఆయన అన్నారు, చూద్దాం, దేవుడి దయ వల్ల, అమ్మ దయ వల్ల అయితే కొనసాగిస్తున్నారు కదా సార్, అంత మంచి మనసుతో అన్ని అమృతాయి చక్కగా జరుగుతాయి. అన్ని అమ్మ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా చేస్తాను, అది మురళీమోహన్ గారి సహాయంతో ఖచ్చితంగా.